బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో భువనేశ్వర్ లాంటి నేత బయటకు వచ్చారన్నారు. దేశం మెచ్చిన నాయకుడిగా లోకేష్ మారతారని బండ్ల గణేష్ చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు తన గుండెల్లో చంద్రబాబు ఉంటారన్నారు. ఒక తెలుగు ప్రజలకి నారా భువనేశ్వర్ రూపాయన ఒక గొప్ప నాయకురాలను అందించాడు. ఆవిడ మాట్లాడుతున్న ఆ తర్వాత ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఆవిడ ఇస్తున్న స్పీచ్లు చూస్తుంటే మా భువనకి నాకు ఒక 10 ఏళ్ల ముందు వస్తే ఇంక చాలా పెద్ద పొజిషన్లో ఉండేదా అనిపిస్తుంది. అంత ఆనందం వేస్తుంది. ఆవిడ కుప్పం తీసుకున్న ఆవిడ చేస్తున్న కార్యక్రమాలు కానీ భారతదేశ గర్వించదగ్గ పొలిటికల్ లీడర్ కాబోతున్నాడు నారా లోకేష్ బాబు. ఎంత చేంజ్ అండి మనిషిలో, ఎంత ప్రవర్తన మార్పండి. ఒక వ్యక్తి ఇట్లా మారతాడా అది చంద్రబాబు నాయుడు కొడుకే సాధ్యం, చంద్రబాబు నాయుడు పెంపకమే సాధ్యం, భువనేశ్వర్ గారి పెంపకమే సాధ్యం అనిపించింది. ఇలాంటి పుట్టినరోజున చంద్రబాబు నాయుడు ఇంకా 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 ఎన్నో చేసుకోవాలి. మీ అందరికీ చెప్తున్నా, సచ్చినా బతికినా ఉన్నా లేకపోయినా చంద్రన్న చంద్రన్న చంద్రన్న. మన నాయకుడు చంద్రబాబు, మన జాతి చంద్రబాబు జాతి, మన ఓటు చంద్రబాబుకే, మన కీర్తి చంద్రబాబుకే, మన శ్వాస చంద్రబాబుకే. మన ప్రాణం పోయే వరకు చంద్రబాబు నాయుడు శ్వాసిస్తూ చెప్పాలి. నేను నా పిల్లలు, నా పిల్లలు కూడా మేము చంద్రబాబు నాయుడు ఫోటో మా హృదయాల్లో ఉంటుంది, చంద్రబాబు నాయుడు పేరు మా గుండెల్లో ఉంటుంది అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మనా చౌదరి గారికి, ఈ పంచవటి సాయిలక్ష్మి కాలనీ వాసులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.